అంటే ప్రేమ అలా చేసినందుకు కారణం నేనే అంటారా మావయ్య? అవును, నీ వల్ల ఇల్లు మొత్తం నాశనం అయింది. ఫైనల్ గా ఇప్పుడు ఏమంటారు మావయ్య? కష్టం వచ్చింది మన ఫ్యామిలీకి, ముఖ్యంగా మీ ఇద్దరికి. ఇద్దరూ కలిసి కష్టపడితేనే తీసుకోబోయే అప్పు కట్టగలుగుతారు. నేనే పని చెయ్యను మావయ్య. ఇల్లు అమ్మే ఆప్షన్ ఉన్నాక నేను ఎందుకు కష్టపడాలి? తిప్పి తిప్పి ఈ ఇంటి గురించి మాట్లాడతావేంటమ్మా? ఈ ఇల్లు మీ ఒక్కరిదే అనుకుంటున్నావా? అందరిది. అందరి గురించి ఆలోచించాలి. తను పని చేయదని చెప్తుంది కదా నాన్న, వదిలేయండి. నేను ఒక్కరిని అప్పు కట్టుకుంటాను, ఏదో ఒకటి చేస్తాను. అది కాదురా ప్రేమ్, ఒక్కడివే ఎలా కట్టుకుంటావురా? నేను చూసుకుంటానని చెప్పాను కదమ్మా, వదిలేయండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో అంజలి, ఒక ఫ్యామిలీ కలిసి ఉండాలంటే అందులో ప్రతి ఒక్కరికి ఏ స్వార్థం లేకుండా ఉండాలి. నువ్వు స్వార్థంతో ఉంటా అంటున్నావు కదా, అలానే ఉండు. నీ తప్పు నువ్వు తెలుసుకునేలా చేస్తా. తిరుపతిలో లడ్డు చాలా బాగుంటది కదా అత్తమ్మ, ఈసారి 4 ఎక్స్ట్రా తెద్దాం. రేఖకి చాలా ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయంటక్క. హాస్పిటల్ తీసుకెళ్తున్నాము, అక్కడికి వస్తావా? అయ్యో అవునారా బావా, నేను ఫ్యామిలీ తోటి తిరుపతికి వెళ్తున్నాం రా, ఎక్కువ టెన్షన్ పడకురా. అవునా అక్క, రేఖకి సపోర్ట్గా ఎవ్వరు లేరు, అందుకే నేను నీకు కాల్ చేసినాక. సడన్ ప్లాన్ రా ఇది, ఒక్క 3 రోజులు పడుతుందిరా నేను రావడానికి, ఏమనుకోకురా ప్లీజ్. సరే అక్క, నేను చూసుకుంటాను. రే జాగ్రత్త రా, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. నువ్వు ధైర్యంగా ఉండరా. నేను చెప్పినట్టుగా తప్పకుండా ఆడపిల్లే పుడుతుంది, సరేనా? అక్కడ వెంకటేశ్వర స్వామికి కూడా మొక్కుంటారా, అంతా మంచిగా అవ్వాలని. సరే అక్క, ఉంటాను. బయట నుంచి అప్పులే వద్దు ప్రేమ్, నా మాట విను. కార్తీక్ వాళ్ళని పిలిచి ఈ ఇల్లు అమ్మేద్దాం. లేదు డాడీ, ఆల్రెడీ 40 lakhs బయట ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ వాటిని మళ్ళీ ఎలా కట్టాలో తెలియక వెనక్కి అయిపోతున్నాను. కానీ ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు డాడీ, నా కొడుకు నేనే కాపాడుకుంటాను. నేను కూడా ఏదో ఒక పని ఎత్తుక్కుంటాను. వాచ్మెన్ డ్యూటీకి వెళ్ళినా ఎంతో కొంత డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో ఇంటిని నడిపించవచ్చు. కష్టమో సుఖమో కలిసి చూసుకుందాంరా. కానీ నువ్వు ఎప్పుడు కూడా అలాంటి రాంగ్ డిసిషన్ తీసుకోకు. సరే డాడీ, రేపు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ కావాల్సిన డబ్బులన్నీ కట్టేస్తాను. టెన్షన్ తీసుకోకు, నేను చూసుకుంటాను. హలో, అవునా? ఎక్కడా? ఏ హాస్పిటలు?